మూవీ రివ్యూ ఆఫ్ శివం బజే. రివ్యూలోకి వెళ్ళే ముందు నిన్న పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఒకసారి చూడండి. ఏంటండి మరి అసలు హైపే లేదా ఏ సినిమాకి? ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే బడ్డీ సినిమాకే అంతగా హైప్ లేదు, దానికే హైయెస్ట్ ఓటింగ్స్ వచ్చాయంటే మిగిలిన సినిమాలు అసలు మినిమం హైప్ ని కూడా జనరేట్ చేయలేకపోతున్నాయి. అది మార్కెటింగ్ ఫెయిల్యూరో ఇంకేమైనా కావచ్చు. సినిమాలు రావట్లేదా అంటే వస్తున్నాయి, కానీ అన్ఫార్చునేట్లీ ఎవరికి ఎక్కువగా తెలియట్లేదు. ఒకవేళ తెలిసిన ట్రైలర్స్తో ఇంట్రెస్ట్ని జనరేట్ చేయడంలో ఎందుకో చాలా మూవీ టీమ్స్ కొంచెం ఫెయిల్ అవుతున్నాయి. కమింగ్ టు శివం బజే, ట్రైలర్ నాకు కూడా అంత పెద్దగా నచ్చలేదు. మరి మూవీ పరిస్థితి ఏంట్రా అంటే, సినిమా స్టార్ట్ అవ్వడం ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ లానే స్టార్ట్ అవుతుంది. అండ్ స్టార్ట్ అయినప్పుడు వచ్చిన పాయింట్ కూడా చాలా సిల్లీగా అనిపిస్తుంది. అంటే ఇది రియల్ లైఫ్లో పాసిబుల్ అంటారా అని ఒక చిన్న డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కానీ సినిమా ఇంటర్వెల్ పాయింట్కి వచ్చేటప్పటికి సూపర్ పాయింట్ని టచ్ చేశారు. అంటే చాలా యునిక్ పాయింట్ అది. రీసెంట్గా వచ్చిన ఫిల్మ్స్లో అయితే ఇలాంటి పాయింట్ చూడలేదు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ని టచ్ చేశారు. ఇంటర్వెల్ పోర్షన్ నుంచి మొదలవుతుంది ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ కొంచెం యునిక్ ఫిల్మ్ లాగా వెళ్తుంటుంది. కాకపోతే ట్రీట్మెంట్ మాత్రం కమర్షియల్ సినిమా వేలోనే ఉంటుంది, కానీ పాయింట్ అయితే యూనిక్గా ఉంటుంది. అలా వెళ్తున్న సినిమాకి ప్రీ క్లైమాక్స్ దగ్గర ఒక షాట్ పడుతుంది. ఇంకా అక్కడ నుంచి క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే చాలా నార్మల్గా ఉంటుంది. ఇంకా వచ్చిన ప్రాబ్లం ఏంట్రా బాబు అంటే, ప్రతి సినిమాలో విలన్ నేను ఇది చేశాను, అది చేశాను, నేను ఇందుకు చేశాను, అందుకు చేశానని ఎవరు చెప్పకుండానే విలనే వచ్చి చెప్పుకుంటాడు. ఇలాంటి సీన్లు కొంచెం క్లైమాక్స్లో పెట్టడం వల్ల ఇంతవరకు బిల్డ్ అయిన హైప్ కొంచెం లాస్ట్లో తేడా కొట్టేస్తుంది అనమాట. ఈ తేడా కేవలం ఇక్కడే కాదు, సినిమా స్టార్ట్ అయినప్పుడు హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ఒకటి ఉంటుంది, చాలా బ్యాడ్లీ రిటర్న్. ఏదో కానిచ్చేద్దామన్నట్టు కానిచ్చేస్తారు, మనకి ఏ మాత్రం ఫీల్ రాదు. ఇంకా దాంతోపాటు హైపరాది గారి కామెడీ ఎందుకో అంతగా వర్కౌట్ అవ్వదు. కొన్ని సీన్స్లో నవ్వు వస్తుంది, కానీ ఓవరాల్గా అయితే పెద్ద వర్కౌట్ అవ్వదు. ఇలా అక్కడక్కడ కొన్ని రెగ్యులర్ సీన్స్ అండ్ కొంచెం బ్యాడ్ రైటింగ్ తోటి కొన్ని సీన్స్ బాగోవు, కానీ ఇంటర్వెల్ పోర్షన్ నుంచి అయితే సినిమా ఖచ్చితంగా ఒక గ్రిప్పింగ్ ఫిల్మ్ లాగైతే మారుతుంది. ఒక మంచి పాయింట్ ఉంటుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ స్పాయిలర్ లాంటిది అనుకోవచ్చు. డాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఆ పాయింట్ నుంచి ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ అటాచ్మెంట్ పెరుగుతుంది. ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే, ఈ సినిమాలో అనవసరమైన సీన్స్ అయితే ఎక్కువగా లేవు. 2-3 సీన్స్ ఏవో చిన్న అయి ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అయితే సినిమాకి అవసరమైనట్టుగానే బాగానే రాసుకున్నారు. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే, అశ్విన్ చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది లాస్ట్ ఫిల్మ్ నుంచి ఈ ఫిల్మ్కి. ఈ సినిమాలో తన క్యారెక్టర్ అయితే యూనిక్ క్యారెక్టర్ కాదు, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలలో హీరో క్యారెక్టర్ లాంటిదే. ఆ క్యారెక్టర్కి అయితే జస్టిఫై చేశాడు. మిగిలిన కాస్ట్ కూడా ఓకే. టెక్నికల్గా అయితే డీసెంట్గానే ఉంది ఫిల్మ్. మ్యూజిక్ విషయానికి వస్తే కొన్ని చోట్ల చాలా బాగా వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్లో కొంచెం లౌడ్గా థంపింగ్గా ఉంటుంది, కానీ పర్లేదు, మనకి సీన్కి అయితే పర్పస్ సర్వింగ్గానే అనిపిస్తుంది. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, ఒక యూనిక్ పాయింట్ తీసుకొని రెగ్యులర్ ట్రీట్మెంట్తో ఒక కమర్షియల్ ఫిల్మ్ లాగా తీశారు. ఖచ్చితంగా ఒక యూనిక్ అటెంప్ట్ అనే చెప్పొచ్చు. అంటే ఆ పాయింట్ చాలా డిఫరెంట్గా ఉంది. ట్రైలర్స్లో టీజర్స్లో కూడా పెద్దగా ఆ పాయింట్ని రివీల్ చేయలేదు. సో ఒక యూనిక్ పాయింట్ తోటి ఒక నార్మల్ కమర్షియల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ని చూడబోతున్నాం మన ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే మాత్రం మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిచ్చా.